is going to channel. Okay, now we are going to start with live. టుడే ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యం గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుండి క్రీస్తులోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు కొద్దిమందిలో మరి గీతా సురేంద్ర అని ఒక అద్భుతమైన సాక్ష్యం మనకు కనబడుతుంది. ఈరోజు ఆ సహోదరి కోసమని మనం చూద్దాం. ఎలాగా ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది, ఈ అద్భుతమైన సాక్ష్యము మీకు నేను చూపెడతాను. ఓకే, ఆ ఒక బ్రాహ్మిన్ కుటుంబం నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్న అద్భుతమైన ఆ ఒక సాక్ష్యాన్ని గీతా సురేంద్ర ఒకసారి విందాం. Welcome to Deliverance Talk. Today I want to share my testimony. I was born into a Brahmin family and I had done my studies in Mumbai. I was in Mumbai. Up till 12 years I was there. And then I got married. I liked a person when I had come to Bangalore to my grand's place, and I wanted to get married to him against my parents' wishes. And I got married in Mumbai itself. After marriage, I had to shift to Bangalore because my mother-in-law was there here, his home was here, and I had to shift into his house. I didn't knew what was I. Okay, welcome to Master Raju channel. మీ అందరికీ నా ఛానల్కి వెల్కమ్ చేస్తున్నాను. ఈ సాక్ష్యాలు, కొన్ని మంచి సాక్ష్యాలు ఛానల్లో పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ఎదురుగా వచ్చాను. అద్భుతమైన సాక్ష్యం గీతా సురేంద్ర అని. ఈమె బొంబాయిలో చదువుతున్న టైంలో 21 సంవత్సరం ఏజ్లో తన భర్తని మ్యారేజ్ చేసుకుంది ఒకరిని. అయితే అతను వేరే క్యాస్ట్ వాడు, ఈమె బ్రాహ్మణు. కాబట్టి బొంబాయి నుంచి ఈమె బెంగళూరు వచ్చింది. కాబట్టి అక్కడ ఎలా బ్రతకాలో తెలియక చాలా కష్టాలు పడినట్లు మనకు తెలుస్తుంది. అక్కడ సాక్ష్యం తన మాటల్లో మనం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా సాక్ష్యం ఉంటుంది. ఏ విధంగా వాళ్ళ ఇంట్లో సఫర్ అయ్యిందో, ఏ విధంగా వారు నాన్ వెజ్ పెట్టి బాధ పెట్టేవారు. వారి క్రైస్తవులు కూడా కాదు, వారికి యేసు ప్రభు అంటే ఎవరు తెలీదు. కానీ ఈమె వాళ్ళ ఇంట్లో సఫర్ అయింది చాలా. అద్భుతమైన తనకు కూతురు పుడుతుంది, ఆ కూతురు కూడా వాళ్ళు తీసేసుకుంటారు. మరి ఎందుకంటే ప్రేమించి వివాహం చేసుకుంది కాబట్టి ఇంకంత వాల్యూ ఇచ్చేవారు కాదు. వాళ్ళ హస్బెండ్ కూడా ఇంటికి లేట్గా రావడము, తన పట్టించుకోకపోవడం, ఇవన్నీ చేసేవారు అనమాట. కాబట్టి చాలా సఫర్ అయ్యేది. సఫర్ అయిన టైంలోనూ యేసు ప్రభు తనకి దర్శించినట్లు ఆమె సాక్ష్యం చెప్తుంది. ఒకసారి తన మాటల్లో విందాం. Expecting when I entered their house, because their culture was different, the language was different, the understanding was different, their food habits were different, because I am from a vegetarian background and he is from a non-vegetarian background. And so I didn't know anything about what I'm going to face when I entered their house. I just liked my husband and I proposed to him and we got married. And after marriage I waited for few days with my parents and then I had to shift back to Bangalore. And as I came here, the problem started right from the first day of our marriage. First day after coming to Bangalore. And there was severe problem, like there were no understanding. He used to come home late and the family members were not cooperative with me. And the background was different. I didn't knew their language. I spoke in English, they spoke in Kannada. And it was difficult for them to understand what I need, my desires, my thinking, my life, because I had lot of expectation in marriage. I was thinking that when I marry a person of my own liking, I'll have a beautiful life. Like he will listen to me, he will do everything. సో ఆమె ఏం చెప్తుందంటే, ఆమె ఇష్టపడిన హస్బెండ్ చేసుకుంది, తన లైఫ్ చాలా బాగుంటది అనుకున్నది. కానీ ఇదంతా ఆపోజిట్ తన జీవితంలో జరిగింది.
వాళ్ళ హస్బెండ్ కూడా తనకి పట్టించుకునేవాడు కాదు. లేట్ నైట్‌గా వచ్చేవాడు. మరి చాలా బాధ కలిగి ఆమె బ్రతికేది. అలోన్‌గా ఉండేది. ఇంటోళ్ళందరూ కూడా ఆమెను దూరం చేస్తారు. మరి అత్తగారు వీళ్ళందరూ కూడా ఆవిడని చాలా హింసించడం మొదలెట్టారు. తనకు పుట్టిన కుమార్తెను కూడా వారు తీసేసుకున్నారు. కాబట్టి ఏం చేయాలో తోచక ఆమె స్కూల్ పిల్లలకి చదువు చెప్పడం మొదలెట్టింది. మొదలెట్టబట్టి చాలా మంది పిల్లలొచ్చేవారు. ఆ విధంగా కొద్దిగా ఫైనాన్షియల్‌గా ఆమెకు డబ్బులొచ్చేవి. ఆ విధంగా నా లైఫ్ బావుంటది అని ఆమె అనుకుంటది. కానీ రాను రాను ఆవిడకి ఇంకా కొన్ని శ్రమలు అవుతా ఉంటాయి. 10 ఇయర్స్ వరకు ఇలా everything గడిచింది. what I asked me to do, and I'm and he had lot of friends. I was all alone at home with a little child to take care and no job, and the money, the financial condition was. I had my son because since my daughter was not with me, I had my son in the year 88. They wanted a boy. They were insisting for a boy. They said if a boy is not born, he will get married again. When he was in UKG, it happened that my neighbor wanted to take him for Sunday school. I didn't know anything what is Sunday school. She said in the church we have Sunday schools, and it was vacation. It was the summer vacation. The children were playing outside, and my son was playing with her son. So she told me, she asked me, that was the first time she came and she spoke to me. And she asked me, can I take your son for Sunday school? And I said, yeah, sure, since it's holiday and he is free. సో, ఈ విధంగా నాకు 10 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత మరి అయినా నా జీవితంలో ఏం మార్పు రాలేదు. మా ఆయన నన్ను ఏం పట్టించుకునేవారు కాదు. ఒకరోజు మరి నేను ట్యూషన్ చెప్తుండేదాన్ని. దాని మీద నేను బ్రతికేదాన్ని. నా కూతుర్ని వాళ్ళు తీసుకున్నారు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టకపోతే నన్ను వదిలేస్తామని కూడా చెప్పిన వాళ్ళు. అయినా దేవుడి దయ వల్ల నాకు కొడుకు పుట్టాడు. తర్వాత ఒకరోజు మా పక్కింటి ఆవిడ, నీ కొడుక్కి నేను సండే స్కూల్ తీసుకెళ్తానని చెప్పి సండే స్కూల్‌కి నేను పంపించాను. పంపించిన వెంటనే కొద్ది దినాల తర్వాత నా కొడుకు వచ్చి నాకు చెప్పాడనమాట. అమ్మా, వీళ్ళందరూ దేవుళ్ళు కారు. మరి నువ్వు యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్తే, అప్పుడు నేను నా కొడుక్కి చెప్పాను, చర్చ్‌లో ఏం చెప్తున్నారు? ఇవే చెప్తున్నారా అని అడిగాను. మరి ఆ తర్వాత నేను వెళ్లి చర్చ్ యొక్క సహోదరిని అడిగాను. ఏంటి మా పిల్లడికి ఎలా చెప్తున్నారు మీరు అని అడిగితే, ఆమె కూడా బైబిల్ ఓపెన్ చేసి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి నా చేతికి ఒక బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ పట్టుకొని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఎలాగంటే మా కొడుకు ఎప్పుడు కూడా 9 గంటలకు పడుకుండిపోయేవాడు. మరి మా ఆయన వచ్చినప్పటికి 1 గంట రాత్రి అయ్యేది. కాబట్టి ఖాళీ టైంలోను నేను బైబిల్ చదవడం మొదలెట్టాను. ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలెట్టానో చాలా విషయాలు నాకు తెలియడం స్టార్ట్ అయిన తర్వాత 3 నెలల తర్వాత నాలో ఒక విశ్వాసం వచ్చింది. యేసు ప్రభువు నిజంగానే మంచి దేవుడు. ఆయన నా జీవితం మారుస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు అని అనుకున్నాను. అలాగా నేను కూడా 3 నెలల తర్వాత నేను కూడా వెళ్ళడం మొదలెట్టాను. మొదలెట్టిన తర్వాత ఒకరోజు వాళ్ళు మా ఇంటికొచ్చి ప్రార్థన చేస్తే మా ఆయన గసిరేసి వాళ్ళని పంపించేస్తాడు. 2 సార్లు కూడా అలాగే జరుగుతది. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నా కొడుకు చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కొడుకు ద్వారా నాకు దేవుడి సువార్త ప్రకటించి బైబిల్ ఇంటికొచ్చాక నాకు కూడా విశ్వాసం వచ్చి నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలెట్టాను. తర్వాత వారు రావడం స్టార్ట్ చేసినప్పుడు ఈయన పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు తనే చెప్తాడనమాట, నువ్వు వారిని ఒకసారి పిలవవా అని చెప్తారు. కాబట్టి నేను ఆశ్చర్యపోయి మూడోసారికి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత తన మాటల్లో వినండి, ఒక అద్భుతం జరిగింది వాళ్ళ ఇంట్లో. చాలా చక్కగా ఆమె చెప్తుంది, అది వినండి. And he has no other friends here, only your son, since your son concerned about the child's welfare, neither about the welfare of us. In this situation, I had this nagging fear about our future. Accept and he will allow you all to pray for him, and he is going to be delivered. That is your faith within me, that he will be delivered. God says a miracle will happen. So again the second time they came, and seeing them hurriedly he left out of the house. He didn't even stand to speak to them. This was the second time that happened.
in the course of 4 months. Now it is 4 months I am reading the Bible and waiting on the Lord, and the strong faith is surging within me. But the third time I didn't call them. My husband asked me early morning, 5 o'clock. He asked me, after this 4 months were completed, one fine day, he asked me. He said, will they come and pray for me? But I didn't knew why he asked for prayer. I didn't knew what was happening within him. And he says in the testimony later on, but before that I didn't knew anything what was happening within him. But I ఒకరోజు మా ఆయనే మూడోసారికి ఆయనే చెప్పి పిలిచాడు అనమాట. వారిని మళ్ళీ ప్రార్థన చేయమని చెప్తే, ఆ ఒక మార్పు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలుసు నా దేవుడు ఎప్పటికైనా నా భర్తను మారుస్తాడు, మా పరిస్థితులు మారుస్తాడని నేను అర్థం చేసుకున్నానంటే, యేసు ప్రభు జీవం గల దేవుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడని బైబిల్ చదివి నాకు విశ్వాసం వచ్చింది. ఆ తర్వాత నేను మరి మా ఆయన పిలిస్తే వాళ్ళొచ్చారు. వారు ప్రార్థన చేస్తే 40 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు మా ఆయన కన్నీళ్ళు, ఆమె అన్ని భాషలో ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీళ్లు కార్చి, ఏడ్చి ప్రలాపించాడు. మా ఆయన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సంఘటన మా ఇంట్లో జరిగింది. నిజంగా యేసుప్రభు జీవం గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ముట్టి మరి మా ఆయన్ని బాగు చేసినందుకు నాకు సంతోషించాను. తర్వాత ఇంకొక అద్భుతం ఏంటంటే, మేము చర్చికెళ్ళిన టైంలో మరి నా కొడుకు ఒక రోజు, అమ్మ చూడు ఎవరొచ్చారు చూడు అంటే, వెనకాల మా ఆయనొచ్చి ఆయన కూడా చర్చికి రావడము ఫస్ట్ టైం నా జీవితంలో చూసి చాలా ఆశ్చర్యపోయాను. మా ఆయన కూడా దేవుడు మార్చాడు. ఆ తర్వాత ఆ రోజు సాక్ష్యం ఇచ్చాడు. నన్ను పూర్తిగా మార్చి నా జీవితం బాగు చేస్తే నువ్వే జీవం గల దేవుడని ప్రకటిస్తానని సాక్ష్యం కూడా మా ఆయన చెప్పాడు. అది విని నేను ఎంతో సంతోషించి ఇక మీదట మరి కుటుంబం అంతా కలిపి ఆయన్ని మేము ప్రార్థించడం మొదలెట్టాము. మరి ఒక అద్భుతమైన సంఘటన మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఒకసారి మరి గీతా సురేంద్ర ఒక మాటల్లో మీరు వినండి ప్రేక్షకులారా. knew in my heart that my Jesus is going to touch him and the miracle is going to happen. That was given to me 3 months back. I know Jesus is touching him in a very special way. Something is going to happen, and so I didn't open my eyes. And for 45 minutes he cried, and he cried so loudly. The only thing that I was scared was the neighbor should not come running, thinking why is he crying so loudly in all his life. ఎంత ఏడ్చాడో, ప్రలాపించి ఏడ్చాడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు. గొప్ప మార్పు మా ఆయనలో వచ్చడం నేను చూశాను. చూసిన వెంటనే నేను చాలా ఆశ్చర్యపోయి, మరి ప్రభువా ఇంత అద్భుతం నువ్వు చేశావని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అలాగే మా ఆయన మళ్ళీ చర్చికి ఆయన తనకు తనే వచ్చేయడము చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయనకు ఆయనే రావడం అనేది నేను చూశాను. ఆ తర్వాత ఆయన సాక్ష్యం చెప్పాడు. తర్వాత మరి ఇద్దరం కలిసి నిజం గల దేవుణ్ణి ప్రకటిస్తామని దేవుని దగ్గర మేము ఒప్పుకున్నాం. As we turned back and we saw him, that was the time the pastor announced for testimonies. Our people here with testimony, and he's the first person who's coming right in front to testify, and I was shocked because that was the time I knew what testimony is. The testimony what he was sharing, I knew what happened to him. He shared something very powerful. He said, as the sister started praying, the Lord touched me. He revealed to me about my life, and I started repenting. I started crying, telling the Lord everything what I had done all this 10 years and how I lived, the type of life that I lived. I surrendered myself. అంత అద్భుతం జరిగిన అద్భుతం అంతా కూడా ఆయన చర్చిలో వివరించాడు. ఎలాగ వాళ్ళు ప్రార్థన చేసి, అలాగ ఆయన కన్నీళ్ళు వచ్చి ఆయన పాపాలను నొప్పి విలవిలలాడి మరి ఏడుస్తూ 40 నిమిషాలు ఆ విషయాలన్నీ కూడా చర్చలో సాక్ష్యంగా ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ మా జీవితం పూర్తిగా మారితే నువ్వు జీవం గల దేవుడు అని ఇంటింటికి వెళ్ళి ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పాడు. ఇంత గొప్ప మార్పు వచ్చింది. గొప్ప మార్పు ఏంటంటే, ఆయన ఒక డ్రంకర్ గా ఉండేవాడు, అవి వదిలేశాడు. తర్వాత తన ఫ్రెండ్స్ తో తిరిగేవాడు, అది వదిలేశాడు. తర్వాత ఆయన లేట్ గా వచ్చేవాడు, అది వదిలేశాడు. నన్ను నా పిల్లల్ని బాగా చూసుకోవడం మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన కార్యం యేసుప్రభు మా జీవితంలో చేశారు. నిజంగానే ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు అని మా ఇద్దరం ఒప్పుకుంటూ నేటి వరకు కూడా మేము సాక్షులుగా ఉంటున్నాము.
ఎంత సంతోషకరమైన విషయం! ఈ సాక్ష్యము ఎంత మంచిది. చివరిగా గీత సురేందర్ I మాటల్లో had said, వినండి. if the miracle happens and if he changes, he becomes a responsible person, I will take this Bible and I will go throughout and tell everybody that you are the true living God. We both of us made the commitment. చర్చిలో కమిట్మెంట్ తీసుకున్నాం ఇద్దరము. ప్రపంచమంతా మీరే నిజమైన దేవుడని చాటుతామని చెప్పే ఆ ఒక అద్భుత కార్యం వాళ్ళ జీవితంలో జరిగినందుకు ఎంత అద్భుతంగా ఉంది సాక్ష్యం. చూసారండి ప్రేక్షకులారా? మరి ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నవి. యేసుప్రభువుని నమ్ముకొని బాగుపడిన కుటుంబాలు ఈరోజు చాలా మంది యేసుప్రభుని ఎదురిస్తా ఉన్నారు. మీ దేవుడు బాగు చేయగలడా? మీ దేవుడు స్వస్థపరచగలడా? అసలు యేసుప్రభు దేవుడేనా అని కూడా కొద్దిమంది అంటా ఉన్నారు. మీ కళ్ళు పోయా, మీరు చూడండి, యేసుప్రభు జీవితాలు మార్చే దేవుడు. యేసుప్రభు మీ ఇంటికి వచ్చే దేవుడు. యేసుప్రభు మీ మీ పాపాలను క్షమించే దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే జీవం గలది. ఈజ్ ఎ లివింగ్ గాడ్. అండ్ ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ ఒప్పుకున్నారు. చూసారా ఏ విధంగా అద్భుతమైన కార్యము! వాళ్ళ బాబు ద్వారా స్వార్థ ప్రకటింపబడ్డారు. కనికరం పొందిన వారు ధన్యులు అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ దోస్ బిలీవ్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసునామంలో నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఆయనే జీవం గల దేవుడు. ఆయనే మనతో సదాకాలం ఉంది. ప్రతి పాపం నుంచి, సమస్తం నుంచి విడిపించేసి, ఆయనకి మందు నుంచి, వ్యభిచారం నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి కుటుంబాన్ని విడుదల కలిగించిన దేవుని బట్టి ఎంతో మనం సంతోషిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ మీరు వీక్షించండి. మరి మాస్టర్ రాజ్ ఛానల్ను ఎప్పుడు మీరు చూస్తూ ఉన్న మంచి మంచి సాక్ష్యాలు, డిబేట్లు, దైవ వాక్యాలు, యేసు దేవుడు కాదన్న వారికి తాడ తీసే ఛానల్ ఏదంటే అది మాస్టర్ రాజు ఛానల్ మాత్రమే. నెవర్ సెట్ బ్యాక్ అంటిల్ లాస్ట్ బ్రీత్, జీసస్ ఈస్ గాడ్ అని ప్రొక్లమేషన్ చేసే నా ఛానల్ అండి. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇందులో సభ్యులు కావండి. మీరు ఏమైనా చెప్పదలుచుకోవాలంటే నా నంబరు 8309827562. మీరు రండి. మీ ద్వారా నేను వాక్యము, మీ ద్వారా సాక్ష్యములన్నీ కూడా చెప్పిస్తాను. whosoever sees this testimony, they can call upon me. My number is 8309827562, and they can share their testimony in my channel. Thank you very much. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్.